హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు బబు ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు తక్కువ ఆయిల్ తోటి ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. అది కూడా రైస్లో కలుపుకొని తినేటట్టు ఈ ఫిష్ ఫ్రై మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫిష్లో ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసేయండి. ఇక్కడ నేను అర కేజీ చేపలు ఫ్రై కట్ చేయించుకున్నాను. నీట్గా 3 to 4 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న ముందు కొంచెం నిమ్మకాయ కానీ లేకపోతే మజ్జిగ కానీ వేసుకుని వాష్ చేసుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మసాలా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని అల్లం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6 లవంగాలు, చిన్న ఇంచు దాచిన చెక్క, 3 యాలకులు యాడ్ చేసుకోండి. యాలకులు యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకుని 2 కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రైకి. డెఫినెట్ గా యాడ్ చేసుకోండి స్కిప్ చేయకుండా. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి. నేనైతే అర కేజీ చేప ముక్కలకి 1.5 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఫిష్ మసాలా పౌడర్, లేకపోతే స్కిప్ చేసేయండి, ఉంటే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసాన్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ రసం లేకపోతే 1/2 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసి మసాలా చేప ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. చేప ముక్కలకి మసాలా బాగా పట్టిన తర్వాత ఒక 1 hour పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఒకవేళ మీకు 1 hour టైం లేకపోతే కనీసం 1/2 hour అయినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అరగంట తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 3 చేప ముక్కల్ని మసాలా అంతా తీసేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవైపు 10 నిమిషాలు, ఇంకొక వైపు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే చేప ముక్కలు పర్ఫెక్ట్ గా ఫ్రై అవుతాయి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకుని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుని చేప ముక్కల్ని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మిగిలిన చేప ముక్కలు ఫ్రై చేసుకునే ముందు మాడిపోయిన మసాలా అంతా తీసుకుని పక్కన పెట్టేసుకుని మిగతా చేప ముక్కల్ని కూడా అలాగే ఫ్రై చేసుకోండి. మసాలా తీసి చేప ముక్కల్ని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఈ మసాలాతో మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి. ఈ చేప ముక్కల్ని కూడా అలాగే ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం మసాలా పేస్ట్ ని పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని చేప ముక్కలకి మసాలా పట్టే విధంగా హై ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుంటే చక్కగా గ్రేవీ అంతా ఫిష్ పీసెస్ పీల్చుకుంటుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కరివేపాకు పైన యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా కరివేపాకుని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.